వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి కుప్పంలో పర్యటించారు. లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు ఏమి చేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కుప్పాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమేనని తెలిపారు. ఇప్పుడు కూడా వ్యవస్థలను మేనేజ్ చేసి రాబోయే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు. పురంధేశ్వరి, భువనేశ్వరి ఈర్ష్యా ద్వేషాలకు తన జీవితం, ఎన్టీఆర్ జీవితం నాశమైందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో మూడోది ఇంకొకటి లేనేది. అందువలన అటువంటి అధికార పిపాసి, అటువంటి వెన్నుపోటుదారుడు, అవినీతి పరుడు, అట్లాంటి వ్యక్తిని ఇలా మీకు పైగా 75 ఏళ్ల వయసు వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? మైండ్ తిరుగుతున్నాడు అతను. అందువల్ల ఇంక పోనీ అతను కాదు, అతను కొడుకు అంటే అతని కొడుకును ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషమైన ఊహించగలమా? అలాంటి దగులుబాజీ మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అంటే అసలు చాలామంది నిద్ర కూడా పోరు చెప్పాలి అంటే. రేపు బలవంతంగా అతన్ని రుద్దడానికి ఇతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్క వాక్యం సరిగ్గా చదవలేడు. అలాగే ఏ క్లాసు పాస్ కాలేదు. నాకు బాగా తెలుసు అతని ఎడ్యుకేషన్ గురించి. 7వ క్లాసు కూడా తప్పినటువంటి వాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ప్రమోషన్ చేయించుకుంటూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఉన్నారు కదా సత్యం రామలింగరాజు గారి చేత 60 కోట్లు పెట్టి ఒక సర్టిఫికేట్ కొని ఆయన చేతిలో పెట్టి పొమ్మన్నాడు. అందువల్ల ఇతను వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. అప్పుడే పెడితే కరెక్ట్గా 1 రోజులు చేయగానే బాబు నీ మీద, అందువల్ల హాయిగా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఎక్కువైపోయింది మాకు, అంత మేధావులు మాకు ఎవరు కనపట్టలేదు అని వారిని కరెక్ట్గా పంపించేశారు ఇంటికి. అందువల్ల ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇలాంటి అపరిపక్వమైనటువంటి వాళ్ళు, సిద్ధాంత బలం లేనటువంటి వాళ్ళు, కేవలం డబ్బు కోసమే అవినీతిలో అతను ఫ్లైట్ కొన్నాడు తెలుసా మీకు? కాబట్టి మీరు రాసుకోండి కూడా. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పటి వరకు ఏం చేశారు ఈ 14 ఏళ్ల లైఫ్లో? అలాగే నీకు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం ఇచ్చినటువంటి కుప్పం నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఈ కుప్పం నియోజకవర్గానికి నువ్వేం చేశావు? ఒక్క మంచి పని. అప్పుడెప్పుడో ఇజ్రాయెల్ వ్యవసాయం పెద్దలు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా, వాళ్ళకి తెలుస్తుంది. ఇజ్రాయెల్ వ్యవసాయం అని ఏదో తీసుకొచ్చారు. దానివల్ల రైతులు ఎంతో నష్టపోయారో, అంత దారుణంగా ఇక్కడ రైతులను మోసం చేసినటువంటి వ్యక్తి మోసంతోనే గెలుస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకు? చంద్రబాబు గెలిస్తే ఈ రాష్ట్రానికి ప్రయోజనం. ఎవరు మీరు చేశారో ఆ వ్యక్తిని ఎన్నుకోవాలి. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తున్నారో వాళ్ళు నిలబడాలి. ఎవరు నిజంగా ఈ పేదవాళ్ళని పెద్దవాళ్ళుగా మార్చాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అన్ని విధాలా కూడా. అలాగే పెట్టుబడులు అతని టైంలో 3 కోట్లు వస్తే చంద్రబాబు టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అతనికంటే కూడా తక్కువ మరి ఈయన అప్పు చేశారండి. మరి అర్థం చేసుకోండి, అతను చేసిన అప్పులన్నీ ఏమీ చేయకుండానే ఎదిపోయింది ఆ డబ్బులంతా కూడా. అతని టైంలో 2,60,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ డబ్బు ప్రజలకి ఏం అందలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతనికంటే తక్కువ అప్పు చేసి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, ఎందుకంటే ఆ లిస్టు చదవాలంటే మా గుర్తు కూడా ఉండదయ్యా. అంత పెద్ద లాభం పొందుతాం. దాదాపుగా ప్రతి ఇంటికి ఏదో రకంగా ఆయన మేలు చేస్తూనే ఉన్నారు. అతను ఒక్కటే, అతనికి ఏమీ స్వార్థం లేదు. మొన్న అతను ఒక మాట నిజంగా ప్రతి ఒక్కరు గుర్తించుకోలేదు. ఈ రాష్ట్రంలో పేద వర్గాన్ని పెద్ద స్థానంలో నిలబెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అనే మాట మనందరం కూడా గుర్తుంచుకోదగినది. అటువంటి వ్యక్తి చిన్న వయసులో ఉన్నాడు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నవాడు. సమాన న్యాయం ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గెలవాలి. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేసి ప్రజలను మోసం చేశారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన అధ్యక్షుడు గూడూరు నాని ముదిరాజు పేర్కొన్నారు. గుంటూరు చంద్రమౌళి నగర్లోని వైసీపీ కార్యాలయంలో బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. 40 ఏళ్లుగా బీసీలను చంద్రబాబు అణగదొక్కారని అన్నారు. గతంలో ఇచ్చిన 400 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలను వెన్నుతట్టి ప్రోత్సహించారని, రానున్న ఎన్నికల్లో బీసీ సంఘాలు జగన్కు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. బీసీ రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను. ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మోసం చేస్తారు మీరు? ఎన్నికల దగ్గర పడగానే చంద్రబాబు నాయుడికి మొదటగా గుర్తుకొచ్చేది గంపగుత్తగా 56% ఉన్న బీసీ ఓట్లే అని చెప్తాను. రాజకీయంగా ఎదగకుండా
బీసీలని తొక్కిపట్టి మమ్మల్ని అన్యాయానికి గురి చేశాడు చంద్రబాబు నాయుడు. బీసీలు జడ్జీలు అవడానికి వీల్లేదని చెప్పి, జడ్జీలుగా పనికిరాని చెప్పి లేఖ రాస్తాడు. తెలుగుదేశం పార్టీ ఆ రోజున్న ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు బీసీల్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఈ పెత్తందారులైన టీడీపీ పార్టీ వాళ్ళు. మేనిఫెస్టోనే వెబ్సైట్ నుంచి తొలగించిన అత్యంత దొంగ ఈ చంద్రబాబు నాయుడు, మోసకారి ఈ చంద్రబాబు నాయుడు. అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు ఈరోజు బీసీల్ని కాపుల్ని మోసం చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముసుగేసుకొని నా సోదరులైన కాపు సోదరుల్ని నయవంచనకు గురి చేస్తూ అత్యంత పాశవికంగా ఈరోజు కాపు సోదరుల గొంతుకు వస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్. మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా గౌరవించాలని చెప్పి చేతల్లో చేసి చూపించింది ఒక్క మునగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షుడిగా గర్వంగా చెప్తున్నా. నేనైతే ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలందరికీ ఒకటే మాట చెప్తున్నా నేను. చంద్రబాబు నాయుడు అనేవాడు మేనిఫెస్టో ప్రకటిస్తాడు, ఎన్నికలు అయిపోగానే తిరిగి దాన్ని చెత్తబుట్లో పడేస్తాడు. అలాగే మన బీసీలను కూడా ఎన్నికల ముందు మీరే నా బీసీ బలం అని చెప్తాడు, ఎన్నికలు ముగియగానే మనల్ని కూడా చెత్తబుట్లో పడేస్తాడు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలే చంద్రబాబు నాయుడిని మట్టి కనిపించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేది ఈ రాష్ట్రంలో ఉన్న 56% బీసీలు అని చెప్పి మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక సందేశం ఇస్తున్నాం. ఒకటే ఎజెండా ఈ రాష్ట్రంలో 56% బీసీలది. జై బీసీ, వన్స్ మోర్ వైసీపీ అనే నినాదంతో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాలు కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అని చెప్పి నేనైతే ఒక సందేశం ఇస్తున్నాను. జై బీసీ. గుంటూరు జిల్లా అనంతవరపాడులో 8 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 6,373 మద్యం బాటిళ్లను ఎస్ఈబీ పోలీసులు సీజ్ చేశారు. నల్గొండలో మద్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు గుంటూరుకు చెందిన రామ్మోహన్ రావును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గతంలోనూ 3 కేసులు ఉన్నాయని తెలియజేశారు. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్ఈబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడాను మన యొక్క 6 స్టేషన్లో, గుంటూరు జిల్లా ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతోటి ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలని తూచా తప్పకుండా నిర్వహిస్తాం జరుగుతూ ఉంది. అనంతవరపాడు పోలేరమ్మ అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లేలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపిన తర్వాత అందులో అంతా వాళ్ళు కొంత కన్ఫ్యూజన్గా ఉండటంలో వీళ్ళు థరోగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. ఆ 133 బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది. వీటిని మనం త్వరగా పరిశీలించినట్టయితే మొత్తం 133 బాక్సుల్లో బాటిల్స్ వచ్చి 6,373 బాటిల్స్ ఉన్నాయి. తెలంగాణలో వీటి యొక్క ఖరీదు ఒక్కొక్క బాటిల్ ఖరీదు 130 రూపాయలు. అవి చూసుకున్నట్టయితే 8,28,880 రూపాయల ఖరీదు కలిగినటువంటి టోటల్ మద్యం ఇది. వాహనాన్ని ఖరీదు కూడా చూస్తే ఇది వాహనం 5,20,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క టోటల్ వర్త్ చూస్తే 13,48,880 రూపాయలు ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. వంతుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మా వంతుగా మేము మా యొక్క సిబ్బంది అందరం కూడాను మా ఎటువంటి ప్రలోభాలకి తావు లేకుండా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయగలిగేందుకు గాను అందరికి కూడాను తగిన సూచనలు అలాగే వారికి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి తెలంగాణ నుంచి వచ్చింది కాబట్టి మనం తెలంగాణ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా పైలట్ వాడారు. వాళ్ళే అక్కడ తెలంగాణ వాళ్ళే రూట్ అంతా కూడాను వాళ్ళకి పలానా రూట్లో ఇట్లా వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి మనకి ఆంధ్ర బార్డర్కి అప్పచెప్పేశారు. అక్కడి నుంచి దీస్ పీపుల్ ఆర్ టేక్ ఓవర్. ఇక్కడ నుంచి ఏం చేశారంటే వీళ్ళు కూడాను వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నిఘా ఉంటుందో ఆ నిఘా ఉన్న ఏరియాలని అవాయిడ్ చేస్తూ విలేజెస్ లోపలికి వెళ్ళి దే ఆర్ టేకింగ్ సఫిషియంట్ టైం. ఆ టైం తీసుకుని రావడం జరుగుతుంది.
జగన్మోహన్ రెడ్డి అరాచకానికి అడ్డు లేకుండా పోతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మర క్రాంతికుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతుందని, అందుకు పొంగనూరులో రామచంద్ర యాదవ్పై జరిగిన దాడే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పరిపాలనని అంతం చేయడానికే ఎన్డీఏ కూటమికి తమ సంఘం మద్దతు తెలుపుతోందని, రామచంద్ర యాదవ్పై ఈ నియోజకవర్గంలో అనేకసార్లు దాడులు జరిగాయని, ఎన్నికల కమిషన్ ఈ అంశంపై లోతుగా విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో మరి ఈ పరిపాలన పోవాలని చెప్పే మొన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలకి మద్దతు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు రామచంద్ర యాదవ్ మీద జరిగిన దాడి ఎందుకని ఈ ప్రజల్లో ఆలోచన కలగట్లేదు. ఓటర్లని ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి ఆయన స్పష్టంగా అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ దీని మీద సీరియస్గా మరి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇప్పుడు రామచంద్ర యాదవ్ మీద పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతో రామచంద్ర యాదవ్ మీద జరుగుతున్న అటాక్స్ నిజం కాదా మనం అందరం గమనించాలా. ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో అణగదొక్కడం కోసం చేసే నీ ప్రయత్నం, నీ ఆలోచన విధానం బీసీలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మాత్రమే వాడి ఏదో పదవులు ఇస్తున్నానని చెప్పి వాళ్ళని కూడా బానిసత్వానికి గురి చేయాలనే నీ ఆలోచన, నీ ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా క్లియర్గా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. ఒక ఎస్సీ డ్రైవర్గా ఉన్న వ్యక్తిని చంపి నడి రోడ్డు మీద పడేసి వెళ్తే ఏమి ఆలోచన చేశావు? ఒక ఎస్సీ డాక్టర్ని పూర్తి స్థాయిలో చంపి అతన్ని ఒక సైకోగా సృష్టించి, అతను ఒక పిచ్చోడిగా సృష్టించి చంపేస్తే ఏం జరిగింది? ప్రజాస్వామ్యంలో ఎవరన్నా మాట్లాడితే తీసుకెళ్లి డార్మిట్లో కొట్టడం అనే సబ్జెక్ట్లో నీకన్నా ఎవరున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను అడుగుతున్నా బీసీ ప్రజల్ని, ఎస్సీ ప్రజల్ని, ఎస్టీ ప్రజల్ని, మైనార్టీ ప్రజల్ని. ఎందుకనంటే అత్యధిక ఓట్ బ్యాంకులో 80% ఉన్న నేను ఒక పార్టీకే ఓటేస్తా, నేను ఒక పార్టీకే ఓటేస్తే కానీ నా ఆలోచన కుదరదు కాదు. మీరందరూ ఆలోచన చేయండి. నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇండెమోక్రటిక్ పాలనని మనం తరిమి కొట్టాలి. స్వేచ్ఛ లేని ఈ యొక్క రాష్ట్రంలో స్వేచ్ఛ కోసం మనం వెతుక్కొని ముందుకు సాగాలని అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మరి తరిమి కొట్టాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తమిళనాడులోని ఒక స్టోన్ క్వారీలో భారీ పేలుడు సంభవించి 3 కార్మికులు మృతి చెందారు. పేలుడు దాటికి వారి శరీరాలు తునాతునకలై గాలిలోకి ఎగిరిపడగా కొన్ని శిథిలాల కింద సమాధి అయ్యాయని పోలీసులు తెలిపారు. పేలుడు కారణంగా దట్టమైన పొగ, ఇసుక గాల్లోకి ఎగిసిపడినట్లు సమీప ప్రాంతాల ప్రజలు తెలిపారు. క్వారీని మూసివేయాలంటూ వారు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. పేలుడు దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నిల్వ చేసేందుకు వాహనం నుంచి కార్మికులు పేలుడు పదార్థాలు దించుతున్న సమయంలో పేలుడు సంభవించిందని విరుద్ధనగర్ జిల్లా ఎస్పీకే ఫిరోజ్ ఖాన్ అబ్దుల్లా తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని సీఎం జగన్ మాఫియాల రాజ్యంగా మార్చారన్న చంద్రబాబు, నకిలీ మద్యంతో పేదల జీవితాలను నాశనం చేశారంటూ ఆరోపణ. కుప్పంలో అభివృద్ధి శూన్యమన్న లక్ష్మీ పార్వతి, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. మండపేట, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం, యువతను జగన్ మత్తుకు బానిసలుగా చేశారంటూ ఆరోపణ. తమిళనాడులోని స్టోన్ క్వారీలో భారీ పేలుడు, 3 కార్మికుల మృతదేహాలు ఛిద్రం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తున్నాను BCN న్యూస్. నమస్కారం.